రేపు సాయంత్రం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మనందరం ఉండకపోతే నేను చచ్చినట్టే. బట్టలన్నీ ఇక్కడే వేశారు, వాషింగ్ మెషిన్లో వేయాలి. మధు గారు కూడా ఆఫీస్కి రావటం లేదు. నిన్న ఇంటికి వెళ్తుంటే నార్సింగ్ దగ్గర కారులో వెళ్తూ కనిపించారు. పక్కన ఎవరో అమ్మాయి కూడా ఉంది. కూర్చో. నువ్వే చేయగలవని చెప్తున్నాను. ఏంటి? ఇప్పటికిప్పుడు సింగపూర్ ట్రిప్ అంటే నా ప్రాజెక్ట్ వర్క్స్ డిస్టర్బ్ అయిపోతాయి. నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్దాం మృదులా. నువ్వే అమ్మకి చెప్పి ఎలాగైనా కన్విన్స్ చేస్తావా? వెళ్ళకపోతే నా మీద ఒట్టే అని అత్తయ్య తన మీద తనే ప్రమాణం చేసుకున్నారు మధు గారు. అఫ్కోర్స్, కానీ నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. అవేం పనులు నాకిప్పుడిప్పుడే తెలుస్తున్నాయి మధు గారు. కావాలంటే సమ్మర్లో వెళ్దాం, అప్పుడు నేను ఫ్రీగా ఉంటాను కదా. అలాగే మధు గారు, నేను చూసుకుంటాను. మృదుల మంచి మనసుతో అనుమానించట్లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇద్దరి జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. వీలైనంత త్వరగా గంగ ప్రాబ్లంని క్లియర్ చేసుకోవాలి.
గంగా లే గంగా 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 గెటప్ గెటప్ గంగా. మా గంగా 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 అయ్యో అమ్మ గంగా హలో బాబు, నా బిడ్డ ప్రాణాలు వదిలేసింది బాబు. ఏమంటున్నారు? లేదు బాబు, ప్రాణాలు వదిలేయడం కాదు, నువ్వే నా బిడ్డ ప్రాణాలు తీసేశావు. నువ్వే తీసావు. అవును, నీ బిడ్డ ప్రాణాలు కాపాడబోయి నా బిడ్డ ప్రాణాల మీదికి తెచ్చుకుంటే కనీసం నీకు ఆ కృతజ్ఞత కూడా లేకుండా పోయింది.
గంగకి ఇలా జరిగినందుకు నాకు బాధగానే ఉంది, కానీ నేనేం చేశాను? ఏం చేశావా? నా బిడ్డని జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్లు చెప్తే నువ్వు చేసిందేంటి? ప్రేమతో కలిసి ఒక్క ముద్ద తిందామని పిలిచింది పాపం, అది తప్ప? నువ్వు కావాలని చేశావు కదూ, కావాలనే నా బిడ్డ ప్రాణాలు తీసావు కదూ. సార్, మీరేం మాట్లాడుతున్నారు? నేను కావాలని చేయడం ఏంటి? అవును, నువ్వు కావాలని చేశావు. నా బిడ్డ బతికుంటే రోజు కలవాల్సి వస్తుంది, నీకు ఇబ్బంది కలుగుతుందని కావాలని చేశావు. అసలు నువ్వు కనిపించకపోయినా నా బిడ్డ ప్రాణాలతో ఉండేది. కనిపించి కళ్ళు మూసేలా చేశావు. నాశనం అయిపోతావు, నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఇలాంటి పీడకలు వచ్చిందేంటి? బాబు, నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే చేశావు. చెప్పండి, గంగకి ఎలా ఉంది? కష్టం అంటున్నారు బాబు. అదేంటి, డాక్టర్ ప్రమాదం ఏం లేదన్నారు కదా? వాళ్ళ బామ్ముందని అలా చెప్పారు బాబు. కానీ ఇప్పుడు గంట గడవడమే కష్టం అంటున్నారు. ట్రీట్మెంట్కి సహకరించడం లేదు, చూపు కూడా మందగించింది. మమ్మల్ని ఎవరిని గుర్తుపట్టడం లేదు బాబు. ఎంతసేపు ప్రాణాలతో ఉంటుందో కూడా తెలీదు బాబు. నువ్వొచ్చి పక్కనే ఉంటే బతుకు మీద ఆశ పుట్టి చావుతో పోరాడుతుందేమో. నువ్వు రా బాబు, నా బిడ్డ ప్రాణం నిలబెట్టు, పుణ్యం కట్టుకో ప్లీజ్ బాబు. అదైపోద్ది. నువ్వు కోర్టులో అయినా సబ్మిట్ చేసుకో, గంగలో అయినా దూకు, నాకెందుకు చెప్తున్నావు? కావలసినవన్నీ సర్దుకున్నారు కదా, ఇంకా 2 hours ఉంది. మధు ఎక్కడా? మృదుల, తొందరగా రెడీ అవ్వమని చెప్పు. సరే అత్తయ్య. కనిపించి కళ్ళు మూసేలా చేసావు. నాశనం అయిపోతావు, నువ్వు సర్వనాశనం అయిపోతావు. మధు గారు, ఏంటి మీరు ఇంకా రెడీ కాలేదు? ఏంటి హడావుడు మృదుల? ఇప్పుడు అర్జెంట్గా ఎక్కడికో వెళ్ళి ఏం చేయాలి? తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. నేనేమైనా ప్లాన్ చేశానా? మీరు నన్ను అంటున్నారు. ఇది అత్తయ్య గారి ప్లాన్.
అసలు అసలు నాకు ఇప్పుడు ఎక్కడికి వచ్చే మూడ్ లేదు మృదుల. కొంచెం నువ్వైనా అమ్మకు చెప్పు మృదుల. ఆల్రెడీ పొద్దున్న అడిగి చూశాను, తప్పకుండా వెళ్ళాల్సిందే అంటున్నారు. ప్లీజ్ మృదుల, నా కోసం ఒక్కసారి అడిగి చూడు. అసలు మీరు ఎందుకు వద్దంటున్నారు? ఒక్క 10 రోజులు ఇక్కడ ఉండకపోతే ఏమవుతుంది? ఏంటి మృదుల, నా మూడ్ బాగాలేదు. ఇప్పుడు వద్దంటే ఎందుకు ఏంటి అంటున్నావు? నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? అనుమానం కాదు మధు గారు, ఏదైనా ప్రాబ్లం ఉందేమోనని. సర్లేండి, అడగమన్నారు కదా, మీకోసం ఇంకోసారి అడిగొస్తాను. హలో మధు, నేను డాక్టర్ ప్రసాద్ని మాట్లాడుతున్నాను. చెప్పండి డాక్టర్. గంగ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. అన్ని రకాలుగా ప్రయత్నించాం, దేనికి రెస్పాండ్ అవ్వడం లేదు. ప్రస్తుతానికి మాకు కనిపిస్తున్న ఒకే ఒక్క హోప్ మీరే. ఒక డాక్టర్గా నేను ఈ మాట చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. తొందరగా బయలుదేరండి. దేవుడా, అక్కడికి వెళ్ళకపోతే ఆవిడ ప్రాణాలకు ప్రాబ్లం అంటున్నారు. ఇక్కడ చూస్తే అమ్మ ఊరుకునేలా లేదు. ఒకవేళ నేను వెళ్లకుండా గంగకి ఏమన్నా అయితే తన ప్రాణాలు పోవడానికి నేనే కారణం అన్న మాట పడాల్సి వస్తుంది. ఏం చేయాలి? అవునండి, ఒక 10 రోజులు ఊర్లో ఉండడం లేదు. తర్వాత కలుద్దాం. ఓకే. అత్తయ్య, ఏంటి మృదుల, అందరూ రెడీ అయిపోయారా? అది అత్తయ్య, మీతో ఒక విషయం మాట్లాడాలి. వద్దమ్మా, నువ్వేం మాట్లాడబోతున్నావో నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెళ్తున్నాం, ఉండడం కుదరదు. అది కాదత్తయ్య, ఆయన మృదుల, నేనెప్పుడైనా ఇంత ఖచ్చితంగా నో చెప్పడం విన్నావా? నో అంటే నో, అంతే. ఇంకా డిస్కషన్స్ వద్దు, నువ్వు బయలుదేరు. మాన్సి, అందరూ రెడీయేనా? మధు ఏడి? ఎవరు మాట్లాడరేంటి? మధు ఎక్కడా? మధు, మధు, మధు! Currently not reachable. Please try again later. మధు! నాయనా విక్రమ్, వచ్చావా బాబు? చూడు బాబు, నా మనోరాలి దుస్థితి చూడు బాబు. మధు! టూర్ లేదు, ఏమీ లేదు. ఈరోజు వాడేంటో ఏం చేస్తున్నాడు తేలాల్సిందే. మధు ఉన్నాడా? లేడు మేడం, ఆఫీస్కు రాలేదు. ఆఫీస్కి రాలేదా?
ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఏమో తెలియదు మేడం. ఈవిడ పరిస్థితి తెలుసు కదా, ఎందుకంత ఆవేశపడ్డాను. నేను రావడం వల్ల ఈవిడికి మేలు కన్నా కీడే జరిగేలా ఉంది. భగవంతుడా, ఈవిడని క్షేమంగా ఉంచి నా మీద ఎలాంటి నింద పడకుండా చూడు.